వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీ మాత్రే నమః. మరి కొద్ది గంటల్లో ఓకేనా మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. శ్రీ మాత్రే నమః. మరి కొద్ది గంటల్లో చూస్తున్న మా వ్యూవర్స్ లైఫ్లో ఏం జరగబోతుంది, మీరేం రిసీవ్ చేసుకోబోతున్నారు, మీకు యూనివర్స్ ఏ గిఫ్ట్ ఇవ్వబోతుంది, మీరేమనుకుంటున్నారు. ఓకేనా, ఇది 50-60% రెసినేట్ అవుతేనే ఇది మీది, లేదనుకుంటే లీవ్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్ బాక్స్లో మీకు ఎంత మట్టుకు రెసినేట్ అవుతుందో అంత మట్టుకు పోస్ట్ చేయండి. ఓకేనా, మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ మెసేజ్ అని చేయండి. శ్రీమాత్రే నమః. ఓ జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఓ స్మూత్ ఉన్నాయి కదా కార్డ్స్. షఫిల్ చేస్తేనే మనకి ఏమైపోతుందంటే మంచి రిజల్ట్ వస్తుంది. షఫిల్ చేస్తుంటే వీడియో చూడాలంటే కూడా కొంతమందికి బిజీగా. ఓకేనా, ఒక్క కార్డు ఒకటంటే రెండు వచ్చేసింది. వాట్ హ్యాపెన్? మంచి మెసేజ్ ప్రతి ఒక్కరికి మీకు క్లైమ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, మరి కొద్ది గంటల్లో మనం చేస్తున్న సబ్జెక్ట్ ఏంటి, మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనుకుంటే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇది మనకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో. ఓకేనా, ఇది జరగాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. మీరు ఏదైనా బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదైనా మీరు ఫేస్ చేయలేని సైకిల్ ఏమన్నా మీరు ఎదుర్కొంటున్నారా? ఫైనాన్షియల్గా పరంగా కానీ, ఏ విధంగా అయినా హెల్త్ పరంగా కానీ, ఏ రకంగా అయినా మీరు ఒక సైకిల్ని మాత్రం ఎండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో విపరీతంగా దారులు వెతుకుతున్నారు. ఎటువైపు వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి అని చెప్పేసానని మీరు ఆలోచిస్తున్నారు. మీకు తెలియకుండానే మీకు ఒక గైడెన్స్, మీకు ఒక రూట్, ఓకేనా, మీకు తెలియకుండానే ఒక బ్యాలెన్స్ అయితే రాబోతుంది. మీకు మీ ఇంట్యూషన్ మీకు చెప్పబోతుంది. ఓకే, వేగవంతంగా ఒక దారిలో మీకు ఒక సైకిల్ సరిగ్గా చూడండి, సైకిల్ ఎండ్ అవుతుంది, దారులు వెతుకుతున్నారు. ఓకేనా, మీకు వేగవంతమైన మార్పులు రాబోతున్నాయి. మీ కాల్ కానీ మెసేజ్ కానీ మీరు అనుకున్న పాజిటివిటీ 8 of Wandsతో రాబోతుంది. ఒక న్యూ బిగినింగ్ చేయబోతారు. మీ సోల్మేట్ మీరు కలుస్తారు. మీ సోల్మేట్ మీకు ఒక నైట్ ఆఫ్ కప్తో మీకు ఒక గిఫ్ట్ తీసుకొని వస్తారు. ఓకే, ద జస్టిస్తో ఏంటి అంటే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎంత ప్రశాంతంగా వచ్చేసిందో. ఒక జస్టిస్తో ఖచ్చితంగా మీరు ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కున్నా, ఆస్తి కోసం తగాదాలు ఏమైనా అవుతున్నా కంప్లీట్గా మీకు ఒక ధైర్యం వచ్చేసేసి మీ హార్ట్ బ్యాలెన్స్ వస్తుంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది రైట్, ఓకేనా, ఖచ్చితంగా అది మీరు తెలుసుకోబోతున్నారు. ఎంతలా అంటే నాకు చాలా 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 మంచిగా అనిపిస్తుంది. ఒక బ్యాలెన్స్ రాబోతుంది. 1111 అని కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా, మీరు ఏ విషయంలో మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు విజయం రాబోతుంది. కోర్టు కేసులో ఇరుక్కొని పోయినా, ఆస్తి విషయాలలో తగాదాలు అవుతూనే ఉన్నా, భార్యాభర్తలకు ఏదైనా ఒకరి కోసం ఒకరు పడకపోయినా, ఇద్దరు దూరంగా ఉండాలని అనుకున్నా, మీకు అనుకూలంగా మీకు తీర్పు కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా తీర్పు రాబోతుంది. ఒకసారి నేను క్లారిఫికేషన్ ఇస్తా. బాధపడుతున్నారు, అమ్మో ద మూన్, ఎంపరర్, పెంటికల్స్,
ఇక్కడ నేను ఆ కార్డు, నాకు ఈ కార్డు ఎనర్జీస్ ఎలా వచ్చాయండి, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి చాలా వచ్చేసేసినాయి. మీ భర్త విషయంలో కానీ మీ భార్య విషయంలో కానీ మీరు విపరీతంగా బాధపడుతూ ఒకవేళ కార్మిక్ బాండ్ అయ్యింది ఆ రిలేషన్లో మీరు బయటపడలేకపోతే 100% బయటపడబోతారు ఖచ్చితంగా. ద మూన్తో త్రీ ఆఫ్ స్వార్డ్స్తో ద మూన్తో ఖచ్చితంగా మీరు ఒక బ్యాలెన్స్, మీరు ఒక క్లారిటీ ఆ కార్మిక్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా మీరు మొత్తానికి బయటపడి ఒక ఎంపరర్లా, ఓకే, ఒక ఎంపరర్లా మీరు తయారవుతారు. స్ట్రాంగ్గా తయారయ్యి మీరు ఒక రాణిలా ఒక రాజులా మీరు అవ్వబోతున్నారు. గ్రాట్యూడ్ చెప్పుకోండి. ఏదైనా కార్మిక్ బాండ్ కానీ మీకు ఉంటే, ఒక రిలేషన్లో కానీ మీరు ఉంటే, మీకు ఆపోజిట్గా మీ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళతో మీరు బాధలు పడుతుంటే, ఈ సిచ్యువేషన్లో నుంచి నేను బయట ఎప్పుడు పడతాను దేవుడా అని చెప్పేసి అని ఇన్నాళ్ళుగా యూనివర్స్ని ప్రేయర్ చేస్తుంటే ఇప్పుడు మీకు ఆ టైం వచ్చేసేసింది. ఓకేనా. నైట్ ఆఫ్ పెంటికల్ వాండ్స్తో స్లో మూమెంట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునటము, ఆలోచించి ఒక స్టెప్ తీసుకునటం రాబోతుంది. ఓకేనా. కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో ఒక మొండిగా ఇక కోపం అలా తయారవుతారు మీరు. చూస్తున్న మా మెంబర్స్ కొంతమంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఎస్ఆఫ్ న్యూ బిగినింగ్ అనుకున్నాను. నైట్ ఆఫ్ వాండ్స్తో ఖచ్చితంగా స్టార్టింగ్ ఏంటి అంటే స్లోగా ఉంటుంది మూమెంట్. ఒక క్లారిటీ తీసుకుంటారు, ఖచ్చితంగా క్లారిటీ తీసుకుంటారు. మీరు ఏదైనా చూస్ చేసుకున్నా మీరు ప్రశాంతం, ఇక మీదట తప్పు చెయ్యరు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా. ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా అని చెప్తారు అని మీకు ఏంటి అని అంటే మీ చక్ర బ్యాలెన్స్, థర్డ్ చక్ర బ్యాలెన్స్ రాబోతుంది. ఓకేనా. ఖచ్చితంగా ఆలోచించి ఇక నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే. స్లో అయినా సరే ఆలోచించి తీసుకుంటారు. ఇలా మీరు కింగ్ ఆఫ్ స్వార్డ్స్లో ఉన్న మీరు మీ లోపల ఒక ప్రేమ, అనురాగం, వాత్సల్యం. ఎందుకంటే ఇలా కొంతమంది ఇలా ఉండటం వల్ల మీ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు రాలేకపోతున్నారు. మీకు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్న చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే చూస్తున్న మా ఎవరు సింగిల్ ఓరియంట్ పర్సెంట్ అయి ఉండి మీ మనసు లోపల ప్రేమ, ఆప్యాయతలు ఏమున్నా, మీ మాట కఠినంగా ఉన్నా, మీరు కఠినంగా మాట్లాడుతున్నా, మీ లోపల మనసు మాత్రం ఇలా ప్రేమ ఉప్పొంగిపోతుంటుంది. కానీ మనసు లోపలికి ఎవరు చొచ్చుకొని పోయి చూడరు కదా, పైన ఉన్న మాటనే గంభీరత్వాన్ని చూస్తుంటారు. అలాంటి వాళ్ళు లోపల ఇలా మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు కూడా ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఓకే. మీ విష్ నెరవేరింది. ఎందుకంటే మనకు జస్టిస్ వచ్చేసింది కదా, మీరు హీల్ అయ్యారు కదా, మీ కప్పు ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. ఓకేనా. ఖచ్చితంగా మీ కోరికేదో జస్టిస్ మీకు వచ్చింది కాబట్టి ఒక కింగ్ ఆఫ్ వాండ్స్, ఒక రాణి, ఒక రాజుల నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ నిర్ణయాలతోనే వచ్చేసిందండి రీడింగ్. చూసుకోండి. ఒక నిర్ణయం తీసుకుంటారు, బ్యాలెన్స్ వస్తుంటుంది మీకు. ఇది తీయాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా నిర్ణయం తీసుకోవాలి, ఇలా నిర్ణయం తీసుకోకూడదు. అలాంటి విషయం మీకేదో రాబోతుంది. ఈ రీడింగ్ అయిన తర్వాత పెండులను కూడా అడుగుదాం. మీకు మరికొద్ది గంటల్లో మీకు అనుకున్నట్టుగా ఏం జరగబోతుందని చెప్పేసి. ఓకేనా. అయితే ఒక కింగ్లా మీరు ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా. ఇంకేం రాబోతుంది మరి కొద్ది గంటల్లో యూనివర్స్ మీకు ఇంకేం ఇవ్వబోతుంది. ఒక రాజులా ఒక రాణిలా మీరు నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. వీళ్ళు వచ్చారు అని అంటే మీరు ఎంచుకున్న మీ పార్ట్నరు మీకు లవ్ ప్రపోజ్ చేస్తారు. పెంటికల్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఎంత పాజిటివ్ వచ్చాయో చూసుకోండి. మరికొద్ది గంటల్లో క్వీన్ ఆఫ్ వాండ్స్. సూపర్. ఒక కర్మ రిలీజ్ చేసేసుకొని, ఒక సైకిల్ ఎండ్ చేసేసుకొని, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ రావచ్చు, మీ హెల్త్ రికవర్ అవ్వచ్చు. మీరు ఒక రాణిలా, ఒక రాజులా, ఒక అథారిటీగా ఉన్న మీకు ఒక
దేనికైనా బ్యాలెన్స్ కోరుకుంటుంటే బ్యాలెన్స్ రాబోతుంది. కోర్టు విషయంలో ఏదైనా మీరు ఇరుక్కొని పోయి ఉంటే మీ కార్మిక్ బాండ్ నుంచి బయటపడిపోతుంటారు. మీరు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. మీకు ఎక్కడి నుంచో మనీ మాత్రం ఖచ్చితంగా మీకు అందాల్సిన మనీ మీకు సమయానికైతే అందబోతుంది. ఓకే ఓకే. ఇక్కడ ఎక్కువ రాశులు ఏంటి చెప్పనా? లిబ్రా, జెమినై, ఏరిస్, సాజిటేరియన్, కుంభరాశి, మేషం, సింహ, ధనురాశి. తక్కువ 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 ఏంటి అంటే వృషభం, కన్య, మకర రాశి. పెంటికల్స్, కప్స్ కూడా అన్నీ వచ్చినాయి కానీ చాలా తక్కువ మాత్రం కనపడుతుంది. కర్కటకం, మీనం, వృశ్చిక రాశి తక్కువ కనపడుతుంది. ఎక్కువ కనపడుతుంది మేషం, సింహ, ధనురాశి, కుంభం, మిథునం, తులారాశి ఎక్కువ కనపడుతున్నారు. ఓకేనా? ఇక్కడ మనకు నెంబర్స్ వచ్చేసేసి 1, 9, 10, 3, 18, 4, 9, 14 చూసుకోండి. 1 కనపడుతుంది. 14 ఎక్కువ కనపడుతుంది నెంబరు. 12, 3, 11. అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే 1111 కింద అఫర్మేషన్ రాయండి అని చెప్పేసి. 12, 3, 1 నెంబర్ 1, 13, 9, 4, 18 ఈ నెంబర్స్ కనపడుతుంది. ఓకేనా? ఇక లెటర్స్ వచ్చేసేసి HDNY VRA, ఓకే, BVUW KCRT CHZTH PJKH ఈ లెటర్స్ కనపడుతున్నాయి. ఓకేనా? R లెటర్ ఎక్కువ కనపడుతుందండి, చూసుకోండి. ఏ లెటర్ ఎక్కువ కనపడుతుంది చూసుకోండి. B లెటర్ డబల్ కనపడుతుంది మనకు. ఓకేనా? V లెటర్ డబల్ కనపడుతుంది. ఓకేనండి. ఒకసారి ఏం చేస్తున్నారు మరి కొద్ది గంటల్లో మీకు ఇలా జరగబోతుంది. కొందరికి రీయూనియన్ కూడా జరగబోతుందండి. ఎన్ని రోజుల నుంచో మీ పర్సన్ మీకు కాల్ చేయకుండా, మెసేజ్ చేయకుండా, లెస్ కాంటాక్ట్లో, నో కాంటాక్ట్లో ఉన్నా కూడా తెలియకుండానే మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయబోతారు మరి కొద్ది గంటల్లో. ఓకేనా? విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ be assertive, 1, forgiveness, abundance, ask for help from others, big happy change, listen to your intuition. ఖచ్చితంగా చెప్తున్నా, నా ఇంట్యూషన్ ప్రకారంగా ఖచ్చితంగా కొంతమందికి అయితే రీయూనియన్ అయితే పక్కా జరుగుతుంది. కొంతమందికి మనీ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకు మనీ హెల్ప్ అందబోతుంది. ఓకే, ఒక్కసారి పెండెలంని అడుగుతాం. శ్రీమాత్రే నమః. చెప్పండి పెండిలం, చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, చూస్తున్న మా వ్యూవర్స్కి మరి కొద్ది గంటల్లో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ రాబోతుందా? రకరకాలు చూస్తుంటారు, వాళ్ళకి ఎంతమందికి రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్ పెండిలం. ఓకే, చాలా స్పీడ్గా చెప్తున్నారు పెండిలం కూడా. ఒకసారి రౌండ్గా తిరగండి పెండిలం, రౌండ్గా తిరిగి సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ. చెప్పాను కదా మరికొద్ది గంటల్లో ఎవరికో తెలీదు, ఖచ్చితంగా మీకు మాత్రం చేంజెస్ రాబోతున్నాయి. డ్యామ్ షూర్ చేంజెస్ రాబోతున్నాయి పక్కా. మీ ఇష్టమైన నెంబర్ ఏదైనా ఒకటి అనుకోండి. ఓకేనా? మీ ఏంజల్స్ నెంబరు, మీకు ఏంజల్స్ నెంబర్ ఏమొస్తాయో చూద్దాం. 6 times వేస్తాను. మాత్రమే
3 3 3 వావ్, మళ్ళీ 3. ఎవరు కోరుకున్నారో ఖచ్చితంగా మీ లైఫ్లో అబండెన్స్ రావాలి. 1 3 4 టైమ్స్ పట్టదండి. 2 వన్ సెకండ్ 6. ఓకేనా అండి, ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ మెసేజ్ కానీ చేయండి. ఇది మీకు 50-60% రెజనేట్ అయితేనే మీదండి, లేదనుకుంటే లీవ్ ఇట్. బలవంతంగా మీది, ఇది నాదే అని మాత్రం అనుకోకండి. ఓకేనా, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో ఎంత మటుకు రెజనేట్ అవుతుందో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాయ్.